నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వాజ్పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుపతి షిరిడి రెండో రైలు వర్చువల్ గా ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తిరుపతిలో దారుణం, మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం. కాలువలు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు, ఇద్దరిని కస్టడీకి తీసుకోనున్న సిట్. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను కలుపుతూ తిరుపతి నుండి సాయినగర్ షిర్డీకు నూతన రైలును రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, స్థానిక నేతలు ఘనంగా ప్రారంభించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నుండి సాయినగర్ షిరిడి నూతన రైలును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వెంకటేష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్థానిక నేతలు, అధికారులు ప్రత్యక్షంగా జెండా ఊపి నూతన రైలును ప్రారంభించారు. ఈ రైలు వారంలో 2 రోజులు తిరుపతి నుండి షిరిడీకి ప్రయాణం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ఈ రైలు తిరుపతి, గూడూరు, నెల్లూరు, గుంటూరు, తెనాలి, విజయవాడ మీదుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని సాయినగర్ షిరిడీకి చేరుతుందని తెలిపారు. ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయని, వీటిలో 2 2 టైర్ ఏసీలు, 4 3 టైర్ ఏసీలు, 6 స్లీపర్ కోచ్లు, 4 జనరల్ కంపార్ట్మెంట్లతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దీనిని ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలియజేశారు. ప్రజలందరికీ కూడా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, ఒకే ట్రైన్ తిరగడం వల్ల వీక్లీ. కాబట్టి వీక్లీగా 2వ ట్రైన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి అడగడంతో అడిగిన వెంటనే సహకరించినటువంటి కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి, అదేవిధంగా సోమన్న గారికి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా జీఎం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వారి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రష్ను బట్టి ఏదైతే ప్రయాణికుల రద్దీ ఉంటుందో ఆ రద్దీలలో ఒకవేళ ఉంటే రెగ్యులర్గా కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి సిద్ధికి కూడా ట్రైన్ నడుపుతామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 36,000 కోట్ల రూపాయలతో అనేకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పన్నుటిలో కూడా వేగవంతం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఇందాకే కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ చెప్పడం జరిగింది. 6,700 కోట్ల రూపాయలతో ఈ యొక్క తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా రైల్వే పనులు కూడా డబుల్ లైన్లు జరుగుతూ ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు, రోడ్లపై నిర్మించిన నిర్మాణాలను, మెట్లను తొలగించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం లక్ష్మీపురం, జయనగర్, మున్సిపల్ ప్రైమరీ స్కూల్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలు చోట్ల డ్రైనేజీ కాలువలు, రోడ్లపై ర్యాంపులు, మెట్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త, మురుగునీరు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్కూల్పై వాలిన చెట్టు కొమ్మలను తొలగించాలని ఉద్యానవన శాఖాధికారికి సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రాజు, లలిత, శిల్ప, ఏసీపీలు మధు, పార్వతీప్రియ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతిలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న మైనర్ విద్యార్థినిపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థిని వేరే హాస్టల్కు మారే క్రమంలో ర్యాపిడో ఆటో ట్యాక్సీలో రిజిస్టర్ అయిన ఆటో డ్రైవర్ సాయి కుమార్ పరిచయమయ్యాడు. వారి మధ్య పరిచయం పెరగడంతో సదరు ఆటో డ్రైవర్ను విద్యార్థిని కొంత ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకున్నాడని పోలీసులు అన్నారు. బాలికను తెలివిగా మభ్యపెట్టి తన గదికి తీసుకెళ్లిన అతను అక్కడ తన నీచమైన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు.
అత్యాచార యత్నానికి సంబంధించిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ హేయమైన చర్య తర్వాత బాధితురాలు తన స్నేహితురాలతో కలిసి ధైర్యం చేసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు సాయి కుమార్పై క్రైమ్ నెంబర్ 448/2025 కింద ఫోక్సో చట్టం 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఈ అఘాయిత్యం తిరుపతిలో కలకలం సృష్టించింది. ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక నేరాల నుండి వారిని రక్షించడానికి ఉద్దేశించబడిందని పోలీసులు తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ వేగవంతం చేసింది. కల్తీ నెయ్యి కేసులో నేడు ఇద్దరిని సిట్ కస్టడీకి తీసుకుంది. సిట్ విచారణ కోసం 4 రోజుల పాటు కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతించింది. A16 సుగంధ్, A29 టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మధ్యాహ్నం రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిని 9 నుంచి 12 వరకు సిట్ విచారించనుంది. ఇద్దరి నుంచి మరిన్ని కీలక విషయాలను సిట్ రాబట్టనుంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడైన A16 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ తరపున వాదనను అసిస్టెంట్ పీపీ జయశేఖర్ బలంగా వినిపించారు. కల్తీ నెయ్యి సరఫరా దందాలో బోలేబాబా డైరీ ప్రతినిధులకు సహకరించిన ఆరోపణలపై సిట్ అధికారులు టీటీడీకి చెందిన 9 మంది అధికారులు, ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో 4 రిటైర్డ్ కాగా 5 సర్వీసుల్లో ఉన్నారు. తిరుమల లడ్డూలలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించినట్లు తేలింది. 5 ఏళ్లకు పైగా కల్తీ కొనసాగిందని, 8 కోట్లతో కొన్న రసాయనాలతో నెయ్యి తయారైనట్లు, లంచాలు తీసుకున్నారనే విషయాలు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. తిరుపతి జిల్లా నగరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని నగరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. వీరిలో 2 తిరుచానూరు అమ్మవారి ఆలయ పోటు వర్కర్లుగా గుర్తించారు. కార్మికులు 2 తిరుపతి నుంచి తిరుత్తనికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో నగరి మండలం తడుకుపేట వద్ద ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో కారు డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో 2 పోటు కార్మికుల మృతి తిరుచానూరులో ఉన్న మిగిలిన పోటు కార్మికుల్లో విషాదాన్ని నింపింది. తిరుపతి రూరల్ పరిధిలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో 3 ముద్దాయిలను ఎంఆర్పల్లి పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి చోరీ అయిన బంగారు చైన్ను, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనపరుచుకొని కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో ఉండే ముద్దాయిలు వాళ్ళు ఈ రైల్వే కోడూరు చెందిన జయకృష్ణ ప్లస్ వాళ్ళ సొంత అక్క శిరీష మరియు శిరీష కూతురు వెన్నెల, వీరు 3 కలిసి ఆటోలో ఉన్నారు. ఈ ఒకదాన్ని చూసేసి ఈ చెర్లపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అనే ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు, దానికోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చేయని ఇంతకుముందు గతంలో తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శిరీష ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది, ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందకు తోసేసినారు. ఆ తోయడంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలినాయి మరియు ఆమె ఒళ్ళంతా గాయాలైనాయి. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఇమ్మీడియట్గా ఆమెను హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ విషయం పైన మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు దీనిపై సీరియస్గా తీసుకొని వెంటనే ఇమ్మీడియట్గా మా డిఎస్పీ గారు ప్రసాద్ సార్ గారి యొక్క సూచనలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCC అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 3 నెలల కిందట తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ప్రారంభించిన ICCC సెంటర్ పనితీరును CVSO మురళీకృష్ణ,
సెంటర్ నిర్వాహకులు జేపీ వర్చువల్తో కలిసి ఆయన మీడియాకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవిష్యత్తులో మంచి దర్శనం చేయించేందుకు డేటా జనరేట్ సిస్టమ్కు ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఎన్ఆర్ఐ దాతల సహకారంతో 25 కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్తో ఐసీసీసీని ప్రారంభించామని, ఇప్పటికే 16.5 కోట్ల నుంచి 17 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలను సమకూర్చామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారన్నారు. అదనపు ఈవో వివరించిన దాని ప్రకారం దర్శనానికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ కంపార్ట్మెంట్లలో ఎంత సమయం వేచి ఉన్నారు, ఏ సమయంలో ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు, వారికి సకాలంలో అన్నప్రసాదాలు అందుతున్నాయా, కంపార్ట్మెంట్లు ఏవైనా ఖాళీగా ఉన్నాయా వంటి వివరాలను ఈ వ్యవస్థ రికార్డు చేస్తుంది. ఎవరికి ముందు దర్శనం కల్పించాలో కూడా సూచన చేస్తుంది. కంపార్ట్మెంట్లో 450 మందికి మించి భక్తులు ఉంటే వెంటనే రెడ్ అలర్ట్ ఇస్తుంది. ఒకవేళ తక్కువగా ఉంటే గ్రీన్ స్పేస్ కనిపిస్తుంది. వీరికి దర్శనానికి పట్టే సమయాన్ని కూడా తెలియజేస్తుంది. ఒక భక్తుడు ఎన్నిసార్లు దర్శనానికి వచ్చారు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఎంత సమయంలో దర్శనం చేసుకున్నాడనే పూర్తి వివరాలు నమోదవుతాయి. ఇలా ప్రతి అంశం రికార్డు చేయడం ద్వారా దర్శన సమయాన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు ఈ వ్యవస్థ కీలకంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం తిరుమలలో, అలిపిరిలో ఎన్ని వాహనాలున్నాయి, ఎంత సమయం ఉన్నాయి, బ్లాక్ లిస్ట్లో ఉన్న వాహనాలేవైనా తిరుమలకు చేరుకున్నాయా, నో పార్కింగ్లో ఉన్న వాహనాలు ఎన్ని, ఇలా ప్రతిదీ ఈ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2తో పాటు నారాయణగిరి షెడ్లు, రింగు రోడ్లోని క్యూలైన్లో ఉన్న 69 గేట్లతో పాటు నడక మార్గాలు, అలిపిరిలో అదనంగా సుమారు 250 ఆధునిక కెమెరాలను ఏర్పాటు చేసి ఐసీసీసీకి అనుసంధానం చేయనున్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు రోజురోజుకు ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి మద్దతు అధికంగా లభిస్తుందని అడ్వకేట్ చంద్రశేఖర్ రెడ్డి విజయ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి పట్టణ న్యాయస్థానముల సముదాయం ప్రధాన ద్వారం వద్ద లాయర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 1,000,000 సంతకాల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య విద్యను చిరస్థాయిగా నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తుందని, ప్రభుత్వం మెడికల్ కళాశాలలు కొనసాగిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందో అనే భయంతో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వైద్య విద్యను పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోండి. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అందుబాటులోకి తేండి, విద్యను ప్రోత్సహించండి. ఈరోజు అదే 17 కళాశాలలు కానీ మనకి సంవత్సరం కానీ ఉంటే మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు బయట రాష్ట్రాలకు కానీ బయట స్టేట్స్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండేది. ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి మొదలుపెట్టారు. ఈ ప్రైవేటీకరణ ఇప్పటికైనా ఆపుకోకపోతే ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వచ్చి ఇదే ఫౌండేషన్ వాళ్ళ పతనానికి ఇదే ఫౌండేషన్ అవుతుందని గట్టిగా లీగల్ సెల్, తిరుపతి లీగల్ సెల్, వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేమందరూ కూడా గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఆలోచించుకోండి. ఇప్పటికైనా ఈ ఉద్యమాన్ని చూసుకొనైనా మీరు ఈ ఆలోచన మానుకొని ఈ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి మరీ కోరుతున్నాను. ఈ యొక్క ఇంపాక్ట్, ఈ ప్రైవేటీకరణ చేస్తే దీని యొక్క ఇంపాక్ట్ కేవలం పేద ప్రజలకే కాకుండా మధ్యతరగతి ప్రజలు, ఉన్నత మధ్యతరగతి ప్రజలు కూడా అనుభవిస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రభుత్వము నిర్వహించేటువంటి వైద్య విద్య అందుబాటులో లేకుండా ఎవరికి అందని ద్రాక్ష మాదిరి అవుతుంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా నిరసిస్తూ అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చేస్తామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయడానికి మేము అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో డీపీటీఓ వైఫల్యం చెందారని ఎన్ఎంయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి జిల్లా ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఆర్టీసీ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా 40 రోజుల క్రితం 30 డిమాండ్లతో డీపీటీఓకి లేఖను అందజేయడం జరిగిందని, అయితే ఇంతవరకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం ఉద్యోగస్తుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 12 లోపు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఎన్ఎంయు మహాసభలు అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని తెలిపారు. కనీసం ఉద్యోగస్తులను పిలిచి డిపిటిఓ మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరమని మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని నిప్పులు చెరుగుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా డిపిటిఓ పనిచేస్తున్నారంటూ తెలిపారు. మమ్మల్ని అంటున్నాడు, భయపెడతాం. మేము చాంబర్లో పోతే గుడ్లూరు అంటాడు, ఏమంటాడు, ఏరే ఇళ్ళతో మాట్లాడతాడు. మళ్ళీ మా నేను చెప్తాడు, ఏమని వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తాను. మేము ఎందుకు బెదిరిస్తాము? మా సమస్యలను అడగడం కదా తప్పనుకునేటువంటి ఇంకా అసహ్యులు ఎందుకు? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఒక డిపో మేనేజర్ గారు అమ్మాయి మహిళా కండక్టర్ని ఈ డిపోలో కనపడకూడదు, అతన్ని పేపర్ రాయిస్తే ఏరే డిపో పోతానని రాయిస్తే నీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పడం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదని కూడా అలిపి డిపో మేనేజర్కే దక్కింది. ఔషధాల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచించారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా నిర్మించిన జిల్లా ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ప్రారంభించారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఔషధ నియంత్రణ అధికారులు తరచూ తమ పరిధిలోని మందుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఇందుకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలు మారుతున్నాయని, అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యశాలల్లో మరమ్మతుల కోసం తక్షణ సాయంగా 3,50,00,000 రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పచ్చదనాన్ని, ఆహ్లాదాన్ని పెంచేందుకు ప్రత్యేక బ్యూటిఫికేషన్ పనులను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అపోలో యాజమాన్యంతో మాట్లాడి చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇంకనూ ఏర్పాటు చేయదలిచిన మరిన్ని విభాగాలను వెంటనే ఏర్పాటు చేసేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద, తుడా చైర్పర్సన్ కటారి హేమలత, చిత్తూరు ఔషధ నియంత్రణ అధికారి కీర్తన, సీనియర్ అసిస్టెంట్ పాండు, చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు విజయ్ కుమార్, జ్యోతి, జేఎంసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మ్యాంగో భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు. ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను. మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము అహర్నిశలు ప్రజల కోసం కష్టపడతాం కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వ దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెమరాండం ఇమ్మని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఇది సాధ్యమయ్యే విధంగా తోడ్పడతానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మేడం, ఎనీ మెడికల్ షాపు మీరు సడన్ విజిట్ పోండి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి సిద్ధి బుద్ధి సమేతుడైన గణనాథుడు సర్వాలంకృతుడై బంగారు రథంపై అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి అనంతరం సంకటహర చతుర్థి రోజున స్వామివారికి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ మేరకు సోమవారం రాత్రి స్వామివారికి స్వర్ణ రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేతుడైన గణనాథుని ఉత్సవమూర్తులను అలంకార మండపంలో ఉంచి సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి మిరుమిట్లు గొలిపే రీతిలో అలంకరించిన స్వర్ణ రథంపై ఉంచి అర్చక స్వాములు మరోమారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గణేష్ నామస్మరణలు మిన్నంటుతుండగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా భక్తులు నారికేళ కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, స్థానాచారులు పనిస్వామి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబు, అర్చకులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కార్పొరేటర్ నరసింహ పేర్కొన్నారు. తిరుపతి 25వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ నరసింహ విద్యార్థులతో ర్యాలీని కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యను అందిస్తుంటే ప్రైవేట్ పాఠశాల వైపు తల్లిదండ్రులు మక్కువ చూపడం అత్యంత బాధాకరమని, ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతి సౌకర్యాలు మరెక్కడా లేవని పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఇరుకు గదులలో కష్టతరమైన విద్యను అభ్యసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని పాఠశాలను ప్రోత్సహించే విధంగా ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా విధానంపై అవగాహన కల్పించారు. పేదవారిని ఈ యొక్క మున్సిపల్ స్కూళ్ళల్లో చేర్పిస్తే మున్సిపల్ స్కూళ్ళ సంఖ్య పెరుగుతుంది, వారిపైన ఫీజుల భారము తగ్గుతుంది. ఇలా మున్సిపల్ స్కూళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతామని భావిస్తూ, అలాగే వీళ్ళకి గ్రౌండ్ లేదన్నారు. ఇది బుగ్గమఠానికి సంబంధించిన ఏరియా. అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా వాళ్ళకు ఒక చిన్న గ్రౌండ్ లాంటిది కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నగరపాలక సంస్థకు సంబంధించిన స్కూళ్లకు చేయూతనివ్వండి. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి డిసెంబర్ 17, 18, 19 3 రోజుల పాటు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గ్లోబల్ సమిట్ నిర్వహించనున్నట్టు హోమియోపతి పరిశోధన అధికారి రవిచంద్రారెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సమిట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద జరగబోతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సమతుల్యతను పునరుద్ధరించడము, ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క శాస్త్రము మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని శ్రీ జాదవ్ గారు ఆయుష్ మినిస్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి మంత్రులు, విధాన నిర్ణేతలు, ప్రపంచ ఆరోగ్య నాయకులు, పరిశోధకులు, నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యాసకులకు ఒకచోట చేర్చుతుంది. సాంప్రదాయ వైద్యంలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ ఆయుష్ వ్యవస్థలు, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, సోవా, రిక్పా మరియు హోమియోపతి శతాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా గుర్తింపబడుతున్నాయని మంత్రి అన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న క్రిస్మస్, కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదర అభిమానాలు అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లలో సామాన్య, మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ శ్రీ బయ్యా వాసు, రవి, అలాగే లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతను అభినందించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు నుంచి ప్రసాద్ ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ రావడం జరిగింది. చాలా సంతోషం. వారితో ఇప్పుడే మాట్లాడితే నేను నిన్ననే షాపింగ్ చేశానన్నా, చాలా సంతోషంగా ఉంది, నాకు ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ రావడం చెప్పి వారు తెలపడం జరిగింది. వారు కూడా తాపీ మేస్త్రి అని చెప్పారంటే ఎవరైనా సరే శుభమస్తులో వచ్చి ఇక్కడ బట్టలు కానీ వారికి మిగతాకు సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వారికి అదృష్టం వరిస్తుంది అనే దానికి నిదర్శనం మన ప్రసాద్. కాబట్టి రాబో రోజుల్లో శుభమస్తు షాపింగ్ మాల్ ఇంకా అన్ని జిల్లాల్లో వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా మిత్రులు భయ్యా వాసుజీకి, భయ్యా రవికి, వారికి అండగా నీడగా తోడుగా కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాం. వాజ్పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చేపట్టే అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్జీ 100వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్పేయి నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని గుర్తు చేశారు. వాజ్పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్పేయి కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందని సీఎం వెల్లడించారు. 18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని, 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తిని చాటారని కొనియాడారు.
కార్గిల్ యుద్ధంతో శత్రువుకు తిరుగులేని సమాధానం ఇచ్చారన్నారు. వాజ్పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దశ దిశ మార్చిందన్నారు. తనకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో అనుబంధం ఉందని, రాష్ట్రాభివృద్ధిలో ఆయన నాడు ఎంతో సహాయం చేశారని తెలిపారు. రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదన్నారు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చెప్పినా చేస్తారని, పాలసీల రూపకల్పన గురించి చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. టెలికమ్యూనికేషన్ రంగం, విమానయాన రంగంలో సంస్కరణలకు నాంది పలికారన్నారు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్పేయిను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, పట్టుదల, అనునిత్యం మంచి చేయాలనే ఆలోచనతో ఉండేవారని ముఖ్యమంత్రి అన్నారు. నాడు అణు పరీక్షలు అయినా, నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా, నేడు సాగరమాల అయినా అవి ఎన్డీఏ పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నంబర్ 1 చేసేందుకు పనిచేస్తున్నారన్నారు. 2047 నాటికి ఇండియన్స్ నంబర్ 1 స్థానానికి వెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని, అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో బిజీగా పర్యటిస్తున్నారు. టెక్ రంగ సంస్థలు, పెట్టుబడి భాగస్వామ్యులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యారంగ నిపుణులతో వరుసగా సమావేశాలు జరుపుతూ ఏపీ సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో లోకేష్ పర్యటన మరింత వేగం పుంజుకుంది. ప్రముఖ పెట్టుబడి సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్, గ్లోబల్ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వా నుండి చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ విగిలియో, అలాగే ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మ్యాట్లతో కూడిన సమావేశాలు కీలకంగా నిలిచాయి. ఏపీ ఐటీ రంగ సామర్థ్యం, మౌలిక వస్తువులు, నైపుణ్యవంతులైన మానవ వనరులు, కొత్తగా అమలు చేస్తున్న విధానాల గురించి లోకేష్ వారికి సమగ్రంగా వివరించారు. విశాఖపట్నాన్ని ఐటీ డేటా హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే అక్కడ క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అనేక కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయని, ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. విశాఖ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న టెక్ డెస్టినేషన్ అవుతోంది. వచ్చే 4 ఏళ్లలో ఇది అంతర్జాతీయ స్థాయి డేటా, డిజిటల్ సర్వీసెస్ హబ్ అవుతుంది అని లోకేష్ అమెరికా పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయాలని సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ను లోకేష్ విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్, డ్రోన్స్ వంటి అధునాతన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని వివరించారు. ముఖ్యంగా విశాఖ, బెంగళూరు, హైదరాబాద్ టెక్ ట్రయాంగిల్ వ్యూహాత్మకంగా ఏపీకి అనుకూలంగా ఉందని తెలిపారు. పెట్టుబడుల చర్చలతో పాటు లోకేష్ పర్యటనలో ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ రంగం కూడా ప్రధాన అంశంగా నిలిచింది. ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ హెడ్ జాసన్ విల్ మ్యాట్తో విద్యార్థుల డిజిటల్ స్కిల్లింగ్, కోర్స్ మాడ్యూల్స్, టెక్ ట్రైనింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంల గురించి మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తు పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాలు ఇవ్వడం మా లక్ష్యం. గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యాలు మరింత పెంచుతాం అని ఆయన అన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,925 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,84,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 189 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వాజ్పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుపతి షిరిడి 2వ రైలు వర్చువల్గా ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తిరుపతిలో దారుణం, మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం. కాలువలు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు, 2 కస్టడీకి తీసుకోనున్న సిట్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.